సినిమాల వరకు ఓకే మేడం, సినిమాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు కళ్యాణ్ బాబు, కాదనట్లా. ఆ స్థాయిని వదిలేసి ఎవరు వస్తారు మేడం, ఏ హీరో వస్తారు నాకు తెలిసి చెప్పండి. మీ పేరు? నా పేరు బాలాజీ మేడం. ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదా, పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్గా ఉంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ రోడ్లు చెప్పారు కదా సార్, రోడ్లు అనేది జనాల్లో చాలా ఇంపార్టెంట్. రోడ్లు బాగా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు జనాల్లో ఒక నమ్మకం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటే కనుక నెక్స్ట్ జనరేషన్ కూడా, నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా, అప్పుడు కూడా మనకు టీడీపీ వచ్చే అవకాశం ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు అంటే యాక్చువల్లీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు ఒక స్థాయిలో ఉండి, అతను రెమ్యునరేషన్ కానీ, అతను ఒక కళ్యాణ్ బాబు అనేవాడు ఒక రేంజ్లో వెళ్ళిపోయాడు, ఒక హీరో ఒక రేంజ్లో వెళ్ళిపోయాడు. ఆయన ఆ స్థాయి నుండి ఇక్కడికి వచ్చాడు, మా కోసం వచ్చాడు. అంటే మా యొక్క ప్రజల కోసం, మా యొక్క బాధల గురించి కానీ పండించుకోవడానికి వచ్చాడు. ఎవరు కూర్చుంటారు మేడం ఈరోజు జనాల మధ్యలో వెళ్ళి ఎవరు తింటారు మేడం, ఎవరు వస్తారు, ఎవరు రాలేదు. కళ్యాణ్ బాబు వచ్చారు. కళ్యాణ్ బాబు అనేవాడు జనాల్లో మాకు ఉండిపోయాడు మేడం. దాని గురించి చెప్పడం ఏం లేదు. మా కళ్యాణ్ బాబు అనేది ఆ వ్యక్తిత్వానికి నేను పెద్ద స్థలం అయిపోయాను మేడం. అతను వ్యక్తిత్వం చాలా మంచిది మేడం, నమ్ముతాను మేడం. ఎందుకంటే జనాలు ఎవరు వచ్చారు మేడం, నాయకులు ఎవరు వచ్చారు చెప్పండి, మీరే చెప్పండి. కళ్యాణ్ బాబు వచ్చి ఈ సమస్య ఏంటి అని అడుగుతారు. ఆ నమ్మకం అలా తిరిగినా సరే జనాలు నమ్మలేదు మేడం. నమ్మలేకపోయినా సరే ఆ నమ్మకాన్ని కోల్పోకుండా మళ్ళీ నిలబడ్డాడు మేడం. మా కోసమే నిలబడ్డాడు. మా కోసం నిలబెట్టిన వ్యక్తి మేము గెలిపించుకున్నాం. ఆయన ఆ నమ్మకాన్ని అలాగే కొనసాగిస్తున్నాడు. నేను డిప్యూటీ సీఎం కాదు, మా కళ్యాణ్ బాబుని సీఎంగా చూడాలనుకుంటున్నాను మేడం. ఓకే, అంటే గతంలో చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ని చాలా విమర్శించారు, చాలా మాటలు అన్నారు. రోజా కానీ వీళ్ళందరూ అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అని చెప్పేసి అని అన్నారు కదా, అసెంబ్లీ గేట్ కూడా తొక్కనివ్వను అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఆయన పరిపాలన అది అంతా చూస్తుంటే? అసెంబ్లీ గేటు కూడా దాటినామని చెప్పారు కదా మేడం. అసెంబ్లీలో రమ్మన్నారు మేడం, పిక్చర్ మేడం. అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు మరి అందరూ? మరి అసెంబ్లీలో వచ్చారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? లేరు కదా. అసెంబ్లీ రానివని చెప్పారు కదా, మరి ఎలా కొట్టుకుంటే ఇలా గేటు బద్దలు కొట్టుకుంటే వెళ్ళాడు మేడం కళ్యాణ్ బాబు. ఏం చేశారు? కళ్యాణ్ బాబుని ఒకరు విమర్శించడానికి అసలు ఎప్పుడు ఎవరు ఎవరు చెప్పలేడు. ఒక మనిషికి ఎప్పుడు ఎలా అవుతారో చెప్పలేము. ఫస్ట్ ఓడిపోయారు మేడం, కళ్యాణ్ బాబు ఓడిపోయాడు. ఏమైపోయాడు? బాధపడ్డా, కుంగిపోయాడా? ఓకే, నెక్స్ట్ ఏంటి, మనం ఏంటి దాన్ని క్యాల్కులేట్ చేసుకుని జనాల్లోకి వెళ్ళి దాని రికార్డుని మళ్ళీ సృష్టించాడు కళ్యాణ్ బాబు. ఇప్పుడు డిప్యూటీ సీఎం చేసుకున్నాం మేము కళ్యాణ్ బాబుని. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే అండి, ఎవ్వరూ ఇప్పటివరకు ఏ నాయకులు కూడా వెళ్ళలేని ప్రాంతానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. రీసెంట్గా చూసుకుంటే ఒక గిరిజన ప్రాంతానికి వెళ్ళారు, మన్యం పార్వతీపురం అనే గిరిజన ప్రాంతానికి. అక్కడికి ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా వెళ్ళే అంత సాహసం కూడా చేయలేదంట. ఆయన కాలి నడకతో వెళ్ళారు బురదలో. ఎలా అనిపిస్తుందండి? అది గ్రేట్ మేడం, అబ్సల్యూట్లీ గ్రేట్. అది ఎవరు వెళ్తారు మేడం? అక్కడ ప్రాబ్లం ఉందని తెలుసు, ఆ రోడ్లో ప్రాబ్లం ఉందని తెలుసు, ఎవరు వెళ్తారు? కానీ కళ్యాణ్ బాబు వెళ్ళారు మేడం. పవన్ కళ్యాణ్ బాబు వెళ్ళారు. కళ్యాణ్ బాబు వెళ్ళినప్పుడు అక్కడ ప్రాబ్లం తెలిసా కూడా వెళ్ళాడంటే, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసిన వెళ్ళాడంటే అక్కడ అర్థం చేసుకోవాలి వ్యక్తిత్వం ఏంటి, అతను జనాల కోసం ఎంతలా పాకులాడుతున్నాడు, జనాల్లో ఏం చేయాలనుకుంటున్నాడు, ఎలా నా మూలాన జనాలకు సహాయం అందాలనుకుంటున్నాడు, అది చూస్తున్నాడు. సినిమాల వరకు ఓకే మేడం, సినిమాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు కళ్యాణ్ బాబు, కాదనట్లా. ఆ స్థాయిని వదిలేసి ఎవరు వస్తారు మేడం, ఏ హీరో వస్తారు నాకు తెలిసి చెప్పండి, ఎవరు వస్తారు? ఒకవేళ వచ్చినా సరే కళ్యాణ్ బాబు అంతా బాగా చేయలేరు మేడం. నాకైతే నేను అగ్రీ ఒప్పుకుంటా. ఒకవేళ వచ్చినా సరే కళ్యాణ్ బాబు లాగా అయితే చేయరు, అది నేనైతే ఒప్పుకుంటా. వాళ్ళు ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు అంటున్నారు కదా. ఇట్స్ ఫాల్స్ మేడం, అసలు అది ఫాల్స్. ఇప్పుడు కళ్యాణ్ బాబు నచ్చేప్పుడు కళ్యాణ్ బాబునే బ్లేమ్ చేస్తారు, లేకపోతే కళ్యాణ్ బాబు ఏమన్నా ఒక మాట అన్నాడు మేడం? ఈ మాట అన్నాడు. అతనేంటి, అతను పని చూసుకుని పోతున్నాడు. అతనేంటి, అతను వచ్చింది ఇక్కడ ఆర్గ్యూ చేయడం కాదు, అతను వచ్చింది అతని పని ఏంటి, అతని ఫోకస్ ఏంటి? నేను వచ్చింది ఇళ్ళ కోసం కాదు, ఇళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకుంటాడు మేడం కళ్యాణ్ బాబు. దీనికోసం ఆర్గ్యూ చేయడు కదా ఇక్కడ కూర్చుంటే. అలాగే కళ్యాణ్ బాబు కనుక ఈ వీడియో చూస్తే కనుక నాకు ఒక ప్రాబ్లం ఉంది మేడం, ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే కనుక నేను కళ్యాణ్ బాబు చాలా రుణపడి ఉంటాను. నేనే కాదు చాలా మంది. ఆ ప్రాబ్లం ఏంటంటే మేడం, నేను 2018లో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చేశాను మేడం, ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. 2018లో ఐ థింక్ వైసీపీ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి అనుకుంటా, దిగిపోయారు. 2018లో వైసీపీ వచ్చింది, టీడీపీ దిగిపోయారు, వైసీపీ వచ్చారనమాట 2018లో. అప్పుడు కాలేజీ ఫీజు రీయింబర్స్మెంట్ ఉందని చెప్పి మమ్మల్ని ఎంబీఏలో జాయిన్ చేయించారు. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ నేను జాయిన్ అయ్యాను. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తాయి ఆలోచనలో వెళ్ళాను మేడం. ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. అప్పుడు పథకాలని చెప్పి ఇలా జగన్ గారు ఇలా పథకాలని చెప్పి అన్నారు. సెకండ్ ఇయర్ కూడా మాకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు మేడం. ఆ అమౌంట్ రాకపోయేసరికి మేము కాలేజీలకు మేము కట్టుకోవాల్సి వస్తుంది. అలాగే 10th, ఇంటర్, డిగ్రీ మా సర్టిఫికేట్స్ అన్నీ కాలేజీలో ఉండిపోయినాయి. ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది కూడా. మా ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోతే అది దగ్గర 60,000, 70,000 ఉంటుంది మేడం. అది మేము ఎలా కట్టుకుంటాం అంతే అమౌంట్. అది కొంచెం ఫీజు రీయింబర్స్మెంట్ కనుక కొంచెం ఆ కళ్యాణ్ బాబు గారు కానీ మన సీఎం గారు కనుక చూస్తే కొంచెం ఫీజు రీయింబర్స్మెంట్ వస్తే
ఆ ఇయర్లో చాలామంది ఉన్నాం మేడం మేము ఆ కాలేజీలో బాధితులు. అది కొంచెం పాస్ అవుట్ త్వరగా చేస్తే కనుక సర్టిఫికేట్ మాకు వస్తే కనుక మేము కొంచెం చాలా రుణపడి ఉంటాం మేడం. సీఎం గారు నమ్మకం ఉందా అండి? అంటే మీలాంటి వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేస్తారు ఈ ప్రభుత్వం తరపు నుంచి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి. కళ్యాణ్ బాబుని చూస్తే ఆ నమ్మకం వస్తుంది మేడం. నాకైతే కనుక హోప్ వస్తుంది మాకు. కళ్యాణ్ బాబు చేస్తారని నమ్మకం ఉంది. అందుకే ఈ వీడియో ఎలాగైనా నా దగ్గరికి వెళ్తే బాగుంది అనుకున్నాను మేడం. ఆ ఒక ప్రాబ్లం నాకు సాల్వ్ చేస్తే కనుక నేను చాలా రుణపడి ఉంటాను కళ్యాణ్ బాబుకి. నా సర్టిఫికేట్స్ ఆ కాలేజీలో ఇరుక్కుపోయినాయి. నోవా ఐబీఎం రోడ్ అడ్రోడ్ కాలేజీలో నోవా ఐబీఎం ఇబ్రహీం నోవా కాలేజ్ అంటే పీజీ కాలేజ్ ఎవరైనా చెప్తారు మేడం. అక్కడ కాలేజీలో నా సర్టిఫికేట్స్ ఇరుక్కున్నాను. 10th ఇంటర్ డిగ్రీ మొత్తం కష్టపడిన ఎంబీఏ కూడా పాస్ అవుట్ మేడం. 2020లో పాస్ అవుట్ అయిపోయాను. బట్ ఆ సర్టిఫికేట్స్ మాత్రం ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉండిపోయినా. వాళ్ళు ఏమంటున్నారు, స్కాలర్షిప్ పడితే ఇస్తాం, స్కాలర్షిప్ కట్టకపోతే మీరు తీసుకెళ్ళలేకైతే మీరు అమౌంట్ కట్టి తీసుకెళ్ళంటున్నారు. అంతే అమౌంట్ మేము తీసుకెళ్తాను మేడం. అంతే అమౌంట్ 60,000 దాకా ఉంటుంది. అది నేను ఏదో ఒక ఎంప్లాయీని ఇక్కడ. అలాగే నా ప్లేస్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు డబ్బు నుండి తెచ్చుకుంటాడు మేడం. డబ్బు లేని పరిస్థితి ఏంటి మేడం? అలాంటి పరిస్థితి ఏంటి? అది వస్తే కనుక సర్టిఫికేట్స్ ఉంటేనే కదా మేడం మాకు వాల్యూ ఉండేది. ఎక్కడైనా సరే జాబ్స్ అనేది ఉండేది. ఒక కనుక ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే కనుక కళ్యాణ్ బాబు కానీ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే కనుక వాళ్ళకి రుణపడి పోతాం మేడం. మా స్టూడెంట్స్ అనేవాళ్ళు బోల్డ్ స్టూడెంట్స్. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? కళ్యాణ్ బాబు ఇలాగే చేసుకుని వెళ్తే కనుక మేము ఈసారి సీఎం గానే చూస్తాం మేడం కళ్యాణ్ బాబు.